పరమగీతం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. 5 దాకా చదివించాను. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు శీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటేనే, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ లేఖనాలను చదివించాను. కొన్ని నిమిషాలు ఈ లేఖనంలో ఉన్న సత్యాన్ని మాకు వివరించి నీ బిడ్డలుగా ముద్రించమని యేసు సజీవనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ వరుడు మాట్లాడుతున్నాడా, వధువు మాట్లాడుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను అంటే ఇది వధువు మాట్లాడుతున్నట్టే ఉంది. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. ఇది వరుడు మాట్లాడినట్టుగా ఉంది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. వధువు మాట్లాడినట్టుగా ఉంది. మొదటి మాట వధువు, రెండవ మాట వరుడు, మూడవ మాట మళ్ళా వధువే మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఎలా ఉందట ఆమె? నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. షారోను పొలం. ఒకవేళ నూతన నిబంధన పాలస్తీనా పట్టణం ఒకసారి మీ బైబిల్లో ఉంటే చూడండి. నూతన నిబంధన పాలస్తీనా పట్టణం, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన్ అని ఉంటుంది. కింద బాక్స్లో ఉంటుంది. ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పాఠం అని మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే కొత్త నిబంధన కాలపు పాలస్తీనా పాఠం చూడండి. ఒప్పే ఎట్లా ఉందో చూడండి. లెఫ్ట్లో ఉంటుంది. ఒప్పే ఉందా? లెఫ్ట్లో కింద బాగానే ఉంటుంది, ఎడమ వైపు. దొరికిందా? దానిపైన కైసరే ఉంది చూడండి. దానిపైన కర్మేలు పర్వతం చూడండి. ఇక్కడ ఆగండి. ఒప్పే నుండి కైసర దాటుకొని కర్మేలు పర్వతం వరకు ఉన్న పొడవు 50 మైళ్ళు. ఒప్పే నుండి కర్మేలు పర్వతం వరకు ఉన్న ఈ యొక్క దూరము 50 మైళ్ళు. ఈ 50 మైళ్ళలో షారోను మైదానం ఉంది. షారోను బయలు. ఇది చాలా సారవంతమైనటువంటిది, ఫలభరితమైనటువంటి మైదానం ఇది. దీని పొడవు 50 మైళ్ళు అయితే దీని వెడల్పు 5 నుండి 12 మైళ్ళు వెడల్పు ఉంటుంది. ఇది ఈ షారోను మైదానం పొడవు 50 మైళ్ళు ఉంటుంది. దాని వెడల్పు 5 నుంచి 12 మైళ్ళు ఉంటుంది. చాలా పచ్చగా కనబడుతుంది ఈ మైదానం. ఫలభరితంగా ఉంటుంది ఈ మైదానం. రోజా పువ్వులు ఎక్కువ పూస్తాయి ఇక్కడ. గులాబీ ఉంది కదా, గులాబీ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి లోయలో ఏం పువ్వు వస్తుంది?
ఆ, అక్కడే ఉంది కదా, నేను షారోన్లో పోయి పుష్ప వంటి దానను, లోయల్లో పుట్టు, అక్కడ లోయ కూడా ఉంది, ఆ లోయల్లో పుట్టే పద్మాలు ఉన్నాయి. దాన్ని ఒల్లి పద్మము అని కూడా అంటున్నారు. ఇప్పుడు దాని పొడవు ఎంత? ఈ మైదానం పొడవు ఎంత? ఒరే 50 మైళ్ళు. దీని వెడల్పు ఎంత? 5 నుంచి 12 మైళ్ళు. చాలా సువిశాలమైన మంచి విస్తీర్ణం కలిగినటువంటి పచ్చిక బయలు అది. చాలా చక్కగా, అందంగా, ఫలభరితంగా కనబడుతుంది అది. అందులో రకరకాలైన చెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ న్యూ టెస్టమెంట్ కాలంలో ఈ మైదానం దగ్గర ఒక ప్రాంతము నిర్మించబడింది. ఆ మధ్యలో ఏ ఊరు ఉందో చూడండి, కైసరియా ఉంది కదా, కైసరియా పట్టణం నిర్మించబడింది అక్కడ. యేసుస్వామి కాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన శిష్యులను ఎన్నుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడే ఆగాడు. పిలుపుదైన కైసరియా అని ఉంటుంది మీకు, మత్తయి సువార్త 16-13 ఉంటుంది అన్నమాట. అక్కడ సడన్గా ఆగాడు. అంటే యేసుస్వామి ఇక్కడ ఆగాడు అన్నమాట. ఇక్కడ ఆగి ప్రశ్నించాడు. ఈ కైసరియా ఆ ప్రాంతంలో నిర్మించబడింది. చాలా ముఖ్య పట్టణం అది. ఆమేన్. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఈ ఒప్పే నుండి కర్మేలు పర్వతం వరకు వ్యాపించి ఉన్న ప్రాంతం అది. అది 50 మైళ్ళు పొడవుతోనూ 5 నుంచి 12 మైళ్ళ వెడల్పుతోనూ ఉన్నటువంటి సువిశాలమైనటువంటి మైదానం, మంచి పచ్చిక బయలు. అక్కడ రకరకాల పుష్పాలు ఉంటాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైన పుష్పం, ఆకర్షితమైన పుష్పం, దాని పరిమళం వెదజల్లగలిగే పుష్పం ఒకటి కనబడుతుంది. అదే రోజా. అది రోజా పువ్వు. ఇంగ్లీష్ తర్జుమలకు వచ్చేటప్పటికి ఐఎమ్ రోజ్ ఆఫ్ షారోన్ అన్నాడు. రోజ్ ఆఫ్ షారోన్. షారోన్లో గులాబీ పువ్వు. షారోన్లో గులాబీ పువ్వు ఎలా ఉన్నదో, వికసించి పరిమళించి ఇతరులను ఆకర్షించగలిగేటట్లుగా ఉందో, నేను షారోను పొలములో పువ్వు పుష్పం వంటి దాని నేను అని అనింది. భలే మాట చెప్పింది. అది చెప్పుతున్న తర్వాత, లోయల్లో పుట్టు పద్మం ఎలా ఉంటుందో అలాగ కూడా ఉంటా నేను. అంటే ఇక్కడ సొగసుగా, అందంగా, పరిమళంగా కనబడ్డా లోయ అనుభవం కూడా ఉంది నాకు. లోయ అనుభవం కూడా ఉంది. ఆ లోయ అనుభవంలో కూడా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడని అర్థం. ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు కదా, ప్రభువా నేను సువార్తకు వెళుతున్నాను, నీవు నాతో కూడా రా, మనం ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. యేసు ప్రభు అవును నేను వస్తాను అన్నాడు. వారు కలిసి వెళ్ళారు. ఆయన సువార్త ముగించుకొని అడవి ప్రాంతంలో వస్తున్నాడు రిటర్న్లో. ఒకసారి లోయలో దిగవలసి వచ్చింది. ఎవరు? భక్తుడు లోయలో దిగవలసి వచ్చింది. బయటేమో 2 పాదాలు ఉన్నాయి, 2 జతల పాదాలు ఉన్నాయి. ఒక జత భక్తునిది, ఇంకొక జత యేసయ్యది. నేను వస్తానన్నాడు కదా. నేను వస్తానన్న తర్వాత మాట తప్పడు. ఆయన నడిచాడు, నడిచి వచ్చేసాడు. ఆ పోయినప్పుడు రాత్రిపూట వెళ్ళారు కనుక పాదాలు కనబడలేదు. మీటింగ్ ముగించుకొని మరుసటి రోజు ఉదయం వస్తున్నాడు కనుక పాదాలు 2 కనబడ్డాయి. ప్రభువా నీకు వందనాలు, నేను కోరినట్టుగానే నువ్వు చెప్పినట్టుగానే నాతో నడిచావు, నీకు వందనాలయ్యా అన్నాడు. అంటూ ఉండగా లోయలో దిగాడు. ఇప్పుడు లోయలో దిగి ఎక్కాలి మళ్ళీ పైకి. లోయలో ఒక జత పాదాలే కనబడుతున్నాయి. లోయలో ఆగి, ప్రభువా పైన నాతో కూడా నడిచావు, లోయలో నన్ను వదిలేసావా అన్నాడు. ఒక జతే కదా ఉంది. ఆ జత ఈయనదనుకున్నాడు. లోయలో నన్ను వదిలేసావు ప్రభువా, నన్ను ఒక్కడినే వదిలేవా అన్నాడు. మెల్లని స్వరంతో ప్రభు అన్నాడు, నాయన నేనంత నమ్మక ద్రోహం చేసావని అనుకుంటున్నావా? మాట తప్పేవని అనుకుంటున్నావా?
పైన నువ్వు నడవగలగని నీతో నడిచా, నా పాదాలు నీవు చూసావు. లోయలో నువ్వు నడవలేవు అని లోయలో నేను నడిచాను, అవి నీ పాదాలు కాదు, నా పాదాలు. అయితే నేను ఎక్కడున్నాను ప్రభువా? నువ్వు నా భుజాల మీద ఉన్నావా? అయితే నేను ఎక్కడున్నాను? నువ్వు నడవలేవని నేను నడిచి నా భుజాల మీద నేను మోసాను అన్నాడు ప్రభు. ఎంత నమ్మకమైన వాడు కదా, ఎంత ప్రేమ కలిగినవాడు కదా. దేవునికి స్తోత్రం. ఇదే అనుభవం సంఘం కలిగి ఉండాలి. నేను షారోను పొలాల్లో పూసే పుష్పం వంటి దాను బాగుంది, లోయల్లో పుట్టే పద్మం వంటి దాను, రెండు వికసిస్తాయి. పైన మైదానంలో ఉన్న పుష్పం వికసిస్తుంది, కానీ కింద లోయలో ఉన్న పుష్పం కూడా వికసిస్తుంది. లిల్లీ ఆఫ్ వ్యాలీస్ అంటారు దాన్ని ఇంగ్లీష్ తర్జుమాలో. దాన్ని వచ్చి లిల్లీ ఐఎమ్ రోజ్ ఆఫ్ షారోన్, షారోను పొలములో పూసే పుష్పం. అది రోజా పువ్వు. లిల్లీ ఆఫ్ వ్యాలీస్ లోయల్లో పుట్టే పద్మం. రెండు అనుభవాలు వేరు వేరే. సువాసన ఒకటే, వికసించడం ఒకటే. అయితే ఒకటి పగలు వికసిస్తుంది, ఇంకొకటి రాత్రి వికసిస్తుంది. అది సంగతి అక్కడ. ఆమేన్. సువాసన ఒకటే. ఏ పుష్పానికి తగిన సువాసన పరిమళం దానికి ఉంచుతాడు ప్రభు. రెండు వికసించాల్సిందే. ముడుచుకొని ఉంటే దాంట్లో ఉన్నటువంటి మకరందం కానీ లేక దాంట్లో ఉన్నటువంటి సువాసన కానీ పరిమళం కానీ రాదు. ఆ సువాసన ఆపేస్తుంది. పువ్వు వికసించినప్పుడే పరిమళం బయటకు వస్తుంది. వికసిత జీవితం అంటే ఆత్మీయ జీవితంలో పరిపక్వత అని అర్థం. ఆత్మీయ జీవితంలో పరిపక్వత. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో పరిపక్వ స్థితులకు వస్తావో నీ జీవితము పరిమళంగా సువాసనగా వెదజల్లుతుంది. అనేకుల్ని ఆకర్షించగలుగుతుంది నీ జీవితం. స్తోత్రం. రోజా పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? పగల రాత్రా? మాకేం తెలుసు అంటారా? పగలు వికసిస్తుంది రోజా. గులాబీ పువ్వు పగలు వికసిస్తుంది, కానీ లిల్లీ ఉంది, అది రాత్రి వికసిస్తుంది. లిల్లీ రాత్రి వికసిస్తే రోజా పగలు వికసిస్తుంది. రెండు వికసిస్తాయి, రెండు సువాసన వెదజల్లుతాయి. అయితే దేవుని బిడ్డలు రాత్రి అయినా పగలైనా దేవుని కొరకు సువాసనగా ఉండాలి. అది అక్కడ సారాంశం. రాత్రి అయినా సరే పగలైనా సరే, ఇట్ మే బి ఎ డే ఆర్ ద నైట్. రాత్రి అయినా సరే పగలైనా సరే దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో వికసించి పరిమళించగలిగినటువంటి జీవితాలుగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను ఒక కామెంట్ ఇలా చూసి దాన్ని చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఆ కామెంట్ ఇలా రాసుకున్నాను నేను. ఏం రాశానంటే, విశ్వాసులు తమకు తాము బలహీనులే. విశ్వాసులు తమకు తాము బలహీనులే, పువ్వుల్లాగా వాడిపోయి ఎండిపోయేవారే. ఏం రాసుకున్నానంటే, విశ్వాసులు తమకు తాము బలహీనులే, పువ్వుల్లా వాడిపోయి ఎండిపోయేవారే. చూసారా? మైదానాల్లో లోయల్లో పూసే పుష్పాలలాగా, మైదానాల్లో లోయల్లో పూసే పుష్పాలలాగా దీనస్థితిలో ఉన్నవారు. మనం దీనులమే కదా, కానీ దీనులను దీవెనకరంగా మార్చాడు దేవుడు. అక్కడ అర్థం అది. చూడండి, పువ్వు వికసిస్తుంది కదా, వాడిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది. మన జీవితాల్లో కొంతకాలం దేవుని కొరకు పరిమళంగా వికసిస్తాం. ప్రభు పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ పువ్వు అది చూపిస్తుంది అన్నమాట. చూడండి ఏమంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక లోయల్లో పూసే పుష్పాల్లాగే దీనస్థితిలో ఉన్నవారు. అయితే దేవుడు వారికి ఇచ్చిన అందం పరిమళం మూలంగా దేవునికి ఇతరులకు సువాసనగా ఆనందానికి కారణంగా ఉన్నాము. ఆమేన్. స్తోత్రం. చూడండి,
సో వారికి ఇచ్చిన అందం కానీ పరిమళం మూలంగా ఇటు దేవునికి తర్వాత ఇతరులకు సువాసనగా ఆనందానికి కారణంగా ఉన్నారు. ధ్యాన స్థితిలో ఉన్న మనకు ఎంత భాగ్యం ఇచ్చాడు. ఇటు దేవుణ్ణి సంతోషపరచడానికి ఇట మనుషులకు కూడా ఆనందాన్ని కలుగు చేయడానికి దీనులమైన మనకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు అని దాని అర్థం. ఆమేన్. చాలా సంతోషం కదా. ఇప్పుడు చూడండి, క్రీస్తు దృష్టిలో మనుషుల్లో అందంగా పరిమళంగా ఉన్నది ఈ పుష్పం. వాడిపోయే పుష్పం, ఎండిపోయి రాలిపోయే పుష్పం ఎలా ఉందంట? క్రీస్తు దృష్టిలో మనుషుల్లో అందంగా పరిమళంగా ఉంది. ఎవరు అనంటే ఆయన సంఘమే. స్తోత్రం. ఎవరు పరిమళంగా అందంగా ఆనందంగా ఉండేది? ఎవరు? ఆయన సంఘమే. సంఘం అంటే ఎవరు? మనమే. మనమే యేసుక్రీస్తుకి వధువుగా మారుతామో. వధువు సంఘం. అద్భుతంగా ఉందా మాట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, లోయల్లో పుట్టే పద్మ వంటి దాననే. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మం ఉన్నట్టు. బలురక్కసి చెట్లు అంటే ఇక్కడ అర్థం అంది అంట, అందము పరిమళము వెదజల్లుతున్నటువంటి ఈ సంఘము, ఆ సంఘము ఇతరులంతా అంటే విశ్వాసులు కాకుండా క్రైస్తవేతరులు. బలురక్కసి చెట్లు అంటే అవి విశ్వాసులు కాదు, విశ్వాసులు కాదు. బలురక్కసి చెట్లు క్రీస్తుని ఎరగకుండా ఉన్నారే, అవిశ్వాసులు ఉన్నారే, క్రీస్తుని తిరస్కరించిన వారు ఉన్నారే, రక్షణ అందుకోకుండా వారు మన చుట్టూ ఉన్నారే, వాళ్ళు బలురక్కసి చెట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మధ్యలో వాళ్ళంతా ముళ్ళ పొదల్లాగా, తర్వాత బలురక్కసి చెట్లలాగా హాని చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు కదా. బలురక్కసి చెట్లు అంటే అయ్యే. ప్రవీణ్ చంపారు కదా, సంఘాలు కూల్చేస్తున్నారు కదా, కాల్ చేస్తున్నారు కదా, మతోన్మాదులు పెచ్చరిగిపోతున్నారు కదా, పాస్టర్ని చంపుతారు. బిషప్ను చంపేస్తే 15 లక్షలు, ఒక బిషప్ను కానీ చంపితే 15 లక్షలు ఆఫర్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో. ఒక పాస్టర్ని చంపేస్తే 5 లక్షలు. అంటే రేటు ఫిక్స్ చేసేసారు. బిషప్ని చంపితే ఇంత, పాస్టర్ని చంపితే ఇంత, విశ్వాసుని చంపితే ఇంత, చర్చిని కూల్ చేస్తే ఇంత, కాల్ చేస్తే ఇంత. ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసేసారు అన్నమాట బలురక్కసి చెట్లు. అర్థమవుతుందా? ఈ బలురక్కసి చెట్ల మధ్యలో, బలురక్కసి చెట్లు అనబడినటువంటి వీరి మధ్యలో హానికరంగా వికారంగా బాధాకరంగా మనకు ఉన్నటువంటి వీరందరి మధ్యలో మీరెలా ఉన్నారంట? ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఎట్లా కనబడుతుంది? ప్రత్యేకంగా కనబడుతున్నారు. వారిలాగా కాకుండా తగాదాలకు పోవడం లేదు, వారిని హింసించడం లేదు కదా, దూషణ మాటలు మాట్లాడలేదు, అసలు వాళ్ళని తిట్టడం లేదు, కొట్టడం లేదు. బాధ భరిస్తుంది సంఘం. స్తోత్రం. ఆమేన్. ఎందుకనంటే యేసయ్య ఇచ్చినటువంటి ఉపదేశం అలాగా ఉంది. ఈ చెంప మీద కొడితే ఆ చెంపను కూడా చూపించమన్నాడు. 1 మైలు నడవమంటే 2వ మైలు కూడా నడవమన్నాడు. పై వస్త్రాన్ని తీసేస్తే ఇంకొక వస్త్రం నీ దగ్గర ఉంటే చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభు యొక్క బోధ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. సిలువ మీద అన్ని బాధలు పడ్డా సిలువ మీదకి వెళ్ళిన తర్వాత తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. మనకు క్షమాపణ నేర్పించాడు యేసయ్య. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ప్రేమించమని చెప్పాడు యేసయ్య. 1 క్షమించమన్నాడు, 2వది ప్రేమించమన్నాడు, 3వది నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థించడం నేర్పించాడు యేసయ్య. శత్రువుని కొట్టడం, తిట్టడం, నెట్టడం, వారిని అంతము చేయడం అనేది చెప్పలేదు యేసు. అలా అయితే ఈ రోజున ఈ సమాజంలో చాలా అలజడి జరిగి ఉండేది. ప్రపంచవ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవులు ఏమి చేతగాని వాళ్ళని కాదు అక్కడ. వారికి అన్నీ తెలిసిన వారే, జ్ఞానం ఉన్నవారే, బలం ఉన్నవారే, మంది బలం ఉన్నటువంటి వారే. అయితే ఏమి తెలియని వాడుగా కనబడుతున్నాడు. కారణం ఏంటంటే యేసయ్యను బట్టి, యేసయ్యను బట్టి తగ్గించుకున్నాం. యేసయ్యను బట్టి శత్రువుని ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నాం. క్షమించమన్నాడు, క్షమిస్తున్నాం. ఈ 3 మాటలు కట్టి పడేశాయి క్రైస్తవ్యాన్ని. గాంధీ గారు ఏమన్నారంటే, యేసు బోధలు అందరికీ అవసరం, ఆయన ఉపదేశాలు అందరికీ అవసరం. యేసయ్య బోధలు, ఆయన ఉపదేశాలు అందరికీ అవసరం. ఆయన జీవిత విధానం అందరిగాన అనుసరిస్తే మనిషిగా బ్రతుకుతాడు అన్నాడు. స్తోత్రం. మీరు చెప్పగలరా? చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. యేసయ్య ఉపదేశాలు అందరికీ అవసరం, యేసయ్య బోధలు అందరికీ అవసరం, యేసయ్య జీవితం విధానం అందరికీ అవసరం. అలా యేసుని వెంబడించగలిగితే, ఆ బోధలు వినగలిగితే మనిషిగా మానవత్వం కలిగిన మనిషిగా బ్రతుకుతాడు అన్నాడు. ఆమేన్. క్రైస్తవం అంటే అది. క్రైస్తవం అంటే మతం మార్చడం కాదు, మనిషిగా బతకడం, మానవత్వం కలిగి ఉండడం, మనసు మార్చుకోవడం. అది క్రైస్తవం అంటే. వీళ్ళకి తెలియక మత మార్పిడి అంటున్నారు, కానీ మతం ఊరు మార్చుకోమన్నారు, మనసు మార్చుకొని జీవించమంటే మతం పరలోకానికి చేర్చదు కదా. మతం కాదు చేర్చేది, యేసు చేర్చేది. యేసు ఏమన్నాడు? మతం స్థాపించడానికి వచ్చాడా, మార్గం చూపడానికి వచ్చాడు? యేసు ఏం చేయడానికి వచ్చాడు? మార్గం చూపించడానికి వచ్చాడు. లోకంలో చాలా మార్గాలు చూపించాడు సైతాను చూపించిన మార్గాల్లో, మనుషులు ఎన్నుకున్న మార్గాల్లో నడుస్తున్నారు. అది వాడి ఎదుట మంచిగానే కనబడుతుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. ఇట్స్ ఎండ్ ఈజ్ డెత్. చాలామంది వెళ్తూ ఉన్నారు మార్గాల్లో, మనుషులు కల్పించుకున్న మార్గాల్లో వెళ్తున్నారు కానీ బాగానే ఉంది అనుకుంటున్నారు, కానీ ఇట్స్ ఎండ్ ఈజ్ డెత్. దాని యొక్క అంతం మరణం. దాని అంతము జీవమై ఉండాలంటే యేసు మార్గంలోకి రావాలి. అందుకే యేసు ఒక మాట చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రావడని యోహాను సువార్త 14:6లో చెప్పాడు అన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ద వే దట్ లీడ్స్ టు ద లైఫ్ ఎవర్ లాస్టింగ్. నిత్య జీవములోనికి నడిపించేది ఒక మార్గం ఉంది, అదే ఏకైక మార్గము, అది యేసు చూపిన మార్గము, యేసే అయ్యున్న మార్గం. అది సంగతి. ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి ఇప్పుడు బలురక్కసి చెట్లు ఎవరంటే అర్థమైపోయింది మీకు. సో క్రైస్తవేతరులు, ప్రభువుని ఎరగనటువంటి బిడ్డలు, క్రీస్తుని అర్థం చేసుకోలేక, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయన బోధలు అర్థం చేసుకోలేక, ఆయన లైఫ్ స్టైల్ అర్థం చేసుకోలేక, క్రీస్తు మీద తిరుగుబడుతూ, క్రీస్తుని అవమానిస్తూ, క్రీస్తు యొక్క అనుచరులను అవమానిస్తూ సంఘాలను పాడు చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ బలురక్కసి చెట్లు, ముళ్ళ పొదలు అంటున్నారు వాటిని. ఆ ముళ్ళ పొదల మధ్యలో, బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మము కనబడుతున్నట్టు. స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ చూడండి, బలురక్కసి చెట్టలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. అలా కనబడుతుంది ఆమె. ప్రభు చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా కనబడుతుంది. అద్భుతం. ఎలా కనబడుతుంది? సంఘం వాడిపోయి రాలిపోయేటటువంటి స్థితిలో, దీనస్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు కొరకు వికసించగలిగి, అందం కలిగి, సువాసన వెదజల్లగలిగి, ఇటు ప్రభువుని ఇతరులను ఆనందపరచగలిగే రీతిగా, సంతోషపరిచే రీతిగా సంఘం సాగిపోతుంది. ఈ దీనస్థితిలో ఉన్న మనకు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదింపజేశాడమ్మా. ఆమేన్. వాడిపోయి రాలిపోకముందే ప్రభు కొరకు నువ్వు వికసించాలి, ఆత్మీయంగా నువ్వు వికసించాలి. అందులో ఉన్నటువంటి జీవితం ప్రభు కొరకు సమర్పించుకోవాలి. గలతీ 2:20 చెప్పే మాట అదే కదా. గలతీ 2:20 చూడండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని మీరు చూస్తారు ఎక్కడ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట అది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాలో
క్రీస్తు పరిమళ వాసన కలిగినటువంటి క్రీస్తు నీలో జీవిస్తే ఆయన జీవితము, ఆయన గుణలక్షణాలు, మాదిరికరమైన జీవితము నీలో వస్తుంది. నీవు ఇతరులకు ఆ రీతిగా కనబడతావు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. అందుకనే మీరు ఎఫెసీ పత్రిక 5:1 చదివితే మరొక మాట మీకు కనబడుతుంది. యేసు ఎందుకు మన కొరకు చనిపోయాడో ఒక రాస్తాడు, చదవండి. కావున మీరు ఏమిటా ప్రియులైన పిల్లల వలె, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. ఏంగా ఉండడానికి, మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఏం చేశాడు? పరిమళగా వాసనగా ఉండడానికి మన కొరకు ఆయన ఏం చేశాడు? అర్పణగాను బలిగాను ఆయన మనందరి కొరకు అప్పగించుకున్నాడు. స్తోత్రం. మురికి వారమే, మన మాట సరిగా ఉండదు, చూపు సరిగా లేదు, మాట సరిగా లేదు, నడక సరిగా లేదు, సహవాసం సరిగా లేదు, పాప కోపంలో ఉన్నటువంటి వారమే ఒకప్పుడు. భయంకరమైన స్థితిలో భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్న వారమే. అయితే యేసు మనల్ని ప్రేమించాడు. ఆ మురికి వాసన చూసారా? ఆ యొక్క ఈలోక సంబంధమైన పరిమళము, ఆ బ్యాడ్ స్మెల్, మన జీవితాలు ఒకప్పుడు అలాంటి వాసన కలిగినటువంటి వారమే. మనము చెడు వాసన కలిగినటువంటి జీవితాలు కలిగిన వారమే. కానీ ఇప్పుడు సువాసన వెదజల్లేదానికి ఆయన మన కొరకు, మన పక్షంగా, మన స్థానంలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. అర్పణగా బలిగా అర్పించుకోవడం కారణం ఏంటంటే మనం పరిమళ వాసనగా ఉండడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా మంచి పరిమళ వాసన వస్తున్నటువంటి చెట్టు దగ్గర నిలబడాలనిపిస్తుంది. ఒక్కోసారి ఒక క్షణం ఆగి ఆ సువాసన ఆస్వాదించి వెళతారు చాలాసార్లు. ఇదే ఆ పువ్వులో ఉన్న ఆ పరిమళములో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. దేవునికి స్తోత్రం. బ్యాడ్ స్మెల్ వచ్చేటటువంటి పుష్పాలు కూడా ఉండొచ్చు సృష్టిలో. బ్యాడ్ స్మెల్ నిలబడతారా? లేదు. మంచి సువాసన వెదజల్లగలిగినటువంటి పుష్పాలు వీలైతే కొనుక్కొస్తారు, ఇంటి దగ్గర పెట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఒకవేళ స్త్రీ అయితే తలలో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిమళ వాసనకి సాదృశ్యం. అది పువ్వు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు 2 మాటలు నేను చెప్పాను. బలురక్కసి చెట్టలో ఒల్లి పద్మము కనబడుచున్నట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అంటున్నాడు. ఎవరు ఇక్కడ? వరుడు మాట్లాడుతుందా, వధువు మాట్లాడుతుందా? పై వచనం 1వ వచనంలో వధువు మాట్లాడితే 2వ వచనంలో వరుడు మాట్లాడుతున్నాడు. బలురక్కసి చెట్ల మధ్య నా ప్రియురాలు అలా కనబడుతుంది. శేలలో నా ప్రియురాలు అలా కనబడుతుంది. నిన్ను గురించి నా ప్రియురాలు అంటున్నాడు ప్రభు. లోకంలో ప్రభుని ఎరగిన వారు చాలామంది ఉన్నారు. ఎరిగినటువంటి మీరు ప్రత్యేకంగా జీవితం జీవిస్తూ మీ జీవితాల ద్వారా పరిమళ వాసన వెదజల్లుతున్నప్పుడు యేసు అంటున్నాడు నా ప్రియురాలు. బలురక్కసి చెట్ల మధ్య ఒల్లి పద్మం కనబడుతున్నట్టుగా కనబడుతుంది. రాత్రి అయినా అలా ఉన్నారు, పగలైనా అలా ఉన్నారు. స్తోత్రం. ఎట్టున్నారంట? రాత్రి అయినా అలాగే ఉన్నారు, పగలైనా నా కొరకు అలాగే పరిమళిస్తున్నారు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. సాక్ష్యం ఇచ్చే రీతిగా నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్తున్నా. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా సరిచేసుకోమని చెప్తున్నాను ఇక్కడ. వాక్యం అలా మాట్లాడుతుంది. మీరు గమనించండి. ఇప్పుడు ఏమంటున్నాడు? అడవి 3వ వచనం చూడండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు, అట్లున్నాడు. అరే ఇదేంది విచిత్రంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. చెట్లు కేవలం ఎండిపోయి వాడిపోయే,
ఆ పుష్పాలు లాంటి వాడు కాదు క్రీస్తు అని చెప్పడానికి. ఎండిపోయి రాలిపోయే స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు క్రీస్తు. ఆయన వాడిపోడు ఎప్పుడు కూడా. ఎలా ఉంటాడు? యెషయా ఏం చెప్పాడు 11వ అధ్యాయంలో? యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా 11:1 మొదటి వచనం చదువు ఒకసారి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ వేర్ల నుండి అంకురము ఎదిగి. అంటే ఫలిస్తాడా? యేసు ఫలించేవాడా? ఎండిపోయి వాడిపోయి ఫలరహితంగా ఉండేవాడా? కాదు. దేవునికి స్తోత్రం. అందుకని యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది. యెషయాకి 8 కొడుకులు. 8 వాడు ఆఖరి వాడు దావీదు గోత్రముల నుంచి ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ పచ్చగా కనబడతాడు, వాడిపోకుండా కనబడతాడు. మన కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు కానీ, సొగసును కోల్పోయాడు కానీ, మన కొరకు ఆయన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు కానీ, ఆయన సొగసైనటువంటి వాడే. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అంటుంది కదా ఆమె. సో ఎంతమంది పురుషులు గుర్తించగలదు? 10,000 మందిని వరుసగా నిలబెట్టినా నా ప్రియుడున్నాడే, నేను ఈజీగా గుర్తుపడతా. స్తోత్రం. ఆమేన్. నిలబెట్టు 10,000 మందిని, అక్కడ చివర్లైనా నిలబెట్టు, మధ్యలో పెట్టు యేసయ్యని, యేసు ప్రత్యేకంగా కనబడతాడు. ఆయన ముఖ వచ్చేసి అలాంటిది, ఆయన జీవితం అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. ఇతరులను ఆకర్షించగలిగేటటువంటి ప్రేమ, క్షమించగలిగేటటువంటి ప్రేమ ఆయనది ప్రత్యేకంగా కనబడుతుంది. పరమగీతాలు చెప్పేశాడు కదా, 6వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు. ఎలాంటి మచ్చ ఉండదు, మచ్చ లేనివాడు, ఎలాంటి డాగు లేనివాడు, ఎలాంటి అపవిత్రత లేనివాడు, ఎలాంటి మోసం లేనివాడు, యథార్థమైనవాడు ఆయన. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని వీళ్ళెవరు శాపిస్తారు అని సవాలు చేసిన వాడు ఈ భూమి మీద మానవ చరిత్రలో ఒక్కడే కనబడతాడు. ఆయన పేరు యేసు. యేసును తప్పించి ఉన్నటువంటి అవతార పురుషులను నిలబెడితే వారిలో మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి, పుట్టుకలో ఉన్నాయి, జీవితంలో ఉన్నాయి, అన్ని విధాలుగా వారిలో లొసుకులు కనబడతాయి యేసులో తప్ప. వీరందరినీ వరుసగా నిలబెట్టేసి యేసును పెడితే ప్రత్యేకంగా కనబడతాడు. అది చెప్తుంది షోలమైతే. స్తోత్రం. అది యేసులో ఉన్న ప్రత్యేకత. అది దాన్ని సహించలేక, జీర్ణించుకోలేక ఆయన మీద అపవాదులు, నిందలు వేస్తుంది ఈ రోజున లోకం. బలు రక్కసి చెట్లో ఏమేస్తున్నారు? అపనిందలు వేస్తున్నారు. ఆయన మీద అపనిందలు వేస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. 3 మేకులే పీక్కు లేనివాడు మనల్ని రక్షిస్తాడంటున్నాడు ఒకడైతే. 3 మేకులే పీక్కు లేనివాడు మనల్ని రక్షిస్తాడంటున్నాడు. వాడికి తెలీదు యేసు 3 మేకల మీద వేలాడాడు అని ఋగ్వేదం చెప్తుందంట. ప్రేమ పరవస్సు సూర్యనారాయణ చెప్పాడు ఆ మాట. ఋగ్వేదంలో రాసున్నాడు కదా, 3 మేకుల మీద వేలాడుతూ తల మీద, శరమ మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని వేలాడుతున్నటువంటి వాడు మహాదేవుడు అని రాశాడట. ఎవరైనా మహాదేవుడు రాశాడు. వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, వాళ్ళకి అర్థం కాలే. అందుకని చెప్తున్నాను, 3 మేకుల మీద వేలాడినాడు. చేతిలో, ఆ చేతిలో ఒక చీల, ఈ చేతిలో ఒక చీల, పాదాల్లో ఒక చీల, 3 చీలల్లో 3 మేకులతో వేలాడాడు. అవన్నీ మన పాపాలే. చీలల్లాగా ఆయన శరీరంలో గుచ్చుకున్నాయి, ప్రక్కలో పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి నొక్కారు. తన ప్రాణాన్ని మన కొరకు దారబోశాడు, తన రక్తాన్ని మన అందరి కొరకు చిందించాడు. ఎవరు చేయలేని కార్యాన్ని చేశాడు. ఇతరులలో లొసుగులు ఉన్నాయి కానీ యేసులో ఏ లొసుగు లేదు, ఏ పాపము లేదు, ఏ బలహీనత లేదు, ఏ అపవిత్రత లేదు. అది నిర్దోషమైన గొర్రెపిల్ల, అది దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం. బ్యాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు కదా, ఇదిగో లోక పాపాలు మోసుకొని పో, దేవుని గొర్రెపిల్ల, మచ్చలేని గొర్రెపిల్ల. ఆ రోజు ఇశ్రాయేలు కొరకు వధించబడిన గొర్రెపిల్ల. నిర్గమాకాండం 12:6లో ఉంటుంది. నీవు నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను వధించాలి, దాని యొక్క రక్తము
నిలువ అడ్డకమ్ములకు పుయ్యాలి మీ ఇళ్ళల్లో అని చెప్పాడు. ఆ రక్తము చూసినటువంటి మరణదూత మీ ఇళ్ళ మీదుగా వెళ్ళిపోతుంది, మీరు చనిపోరు, మీరు బ్రతుకుతారని చెప్పాడు. ఆ యొక్క నిర్దోషమైన గొర్రె పిల్లే యేసు. పేతురు రాశాడు ఆ మాట, మొదటి పేతురు పత్రిక 1:19 ఏం రాశాడంటే, అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని ఎరుగుదురు కదా అని రాశాడు. యేసు మన కొరకు పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను మన కొరకు అర్పణగాను బలిగాను ఏం చేశాడమ్మా, సమర్పించుకున్నాడు. సూర్యునిలో మచ్చ ఉందా? ఎవరు చెప్పారు? సూర్యునిలో మచ్చ లేదని ఎవరు చెప్పారు? శాస్త్రజ్ఞుడు గలిలయో చెప్పాడు. దేని ద్వారా చూశాడు? మామూలు టెలిస్కోపా, శక్తివంతమైన టెలిస్కోపా? శక్తివంతమైన టెలిస్కోప్ని కనుక్కొని దాంట్లో నుంచి సూర్యుని చూశాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, గలిలయో ఆ యొక్క టెలిస్కోపు, శక్తివంతమైన టెలిస్కోపులో నుండి సూర్యుని చూస్తే సూర్యునిలో మచ్చ లేదు అన్నాడు. దేర్ ఈజ్ నో ఎనీ బ్లాక్ స్పాట్ ఇన్ ద బ్రిలియంట్ సన్ అని రాశాడు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి మండుచున్న అగ్నిగోళమైనటువంటి సూర్యునిలో మచ్చలేదు, కానీ మచ్చలు ఉన్నాయి. ఉంటే ఎక్కడున్నాయంటే ఉపరితలం మీద ఉన్నాయన్నాడు. అంటే సూర్యుని చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది, గమనిస్తే ఒక సర్కిల్ ఉంటుంది, దాన్ని ఉపరితలం అంటారు. ఆ ఉపరితలం మీద మచ్చలు ఉన్నాయన్నాడు. ఇప్పుడు మనం ఎట్లా అనువదించుకోవాలా? క్రీస్తులో పాపము లేదు, క్రీస్తులో ఎలాంటి అపవిత్రత లేదు, కానీ క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వారిలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. అది సంగతి. ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్, యేసు అనుచరులు అంటారు కదా తెలుగులో. యేసు అనుచరులలో, యేసును వెంబడిస్తున్న వారిలో, యేసును తెలుసుకున్నామని క్రైస్తవులని పేరు పెట్టుకొని పిలువబడుతున్న వారిలో చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి, కానీ క్రీస్తులో లేవు. అది సంగతి. కాబట్టి అది ఆ మాట మీకు కావాలంటే రోమపత్రిక తీసి చదవాలి. 2వ అధ్యాయం 20లోనో 21లో ఉంటుంది, చదవండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలిద్దవని ప్రకటించు నీవు, దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఇది ఉపరితలం, సర్ఫేస్. దేవునిలో ఏం మచ్చలేదు, కానీ అనుసరిస్తున్న వారిలో ఉన్నాయి. చెప్పింది చేయడం లేదు, చెప్పింది చేయడం లేదు. ఎదుటివానికి బోధిస్తున్నారు కానీ తనకు తానుగా బోధించుకోలేని ధ్యానస్థితిలో ఉన్నాడు. సేవకులే చెప్తున్నాము, యేసుని గురించి బోధించే వాళ్ళలోనే లొసుకులు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. నీకు బోధించుకోలేవా అంటున్నాడు కదా ప్రభువులో మచ్చలేదు, ఆయన పరిశుద్ధుడే. కానీ చెప్పేటట్టు వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడా లేదా? బోధించిన ప్రకారం జీవిస్తున్నాడా లేదా? బోధ ముఖ్యం కాదు, జీవించడం ముఖ్యం. బోధ ఎవరైనా చేస్తాడు, సైతాన్ని కూడా చేస్తుంది. సైతాన్ని కూడా బైబిల్ సూత్రంగా తెలుసు కదా, అపవాదికి బాగా తెలుసు బైబిల్. చూడండి, నీవు బోధించుకోవా? దొంగిలిద్దావు అని ప్రకటించి నీవు దొంగిలిస్తావా? దొంగతనం చేయకూడదని ప్రభువు చెప్తున్నాడు. మరి మీరెందుకు దొంగిలిస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ దొంగిలించేవాడిని ఏమంటారు? దొంగలు అంటారు. నా సన్నిధికి రావాల్సినటువంటి దశం భాగాన్ని మీరే దొంగిలిస్తున్నారు, మీరు దొంగలన్నాడు ప్రభు. మలాకి గ్రంథం తీయండి. దొంగిలించడం అంటే గిన్నో, స్పూనో, లేకపోతే బిందో అవి దొంగిలించమని కాదు. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏముంది చూడండి, 3వ అధ్యాయం తీయండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలించేవాడిని ఏమంటారు? దొంగిలించేవాడిని ఏమంటారు? దొంగ అంటారు. రైట్, మంచి చదువు. దేని విషయంలో మేము దొంగిలించామని మళ్ళీ వీళ్ళు పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళు ఇశ్రాయేలీయులు మళ్ళీ దేవుని ప్రశ్నించడం, మళ్ళా దేవుని ప్రశ్నిస్తున్నారు దేని విషయంలో దొంగిలించామని. ప్రభు జవాబు, 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్ అది ఇంగ్లీష్లో.
ది పాస్ట్, ప్రజెంట్ అండ్ కంటిన్యూషన్ టెన్స్ అది. దొంగిలించడానికి మొదలుపెట్టారు, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు దొంగిలిస్తూనే ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు దొంగిలించేవాడిని దొంగ అంటే దొంగలకు పరలోక రాజ్యం లేదు, ఉందా? బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి దొంగలకు దేవుని రాజ్యం లేదు. అయ్యా దశమ భాగాలు ఇవ్వకండి అంటున్నారు ఈరోజు బోధల్లో. దేవుని వాక్యం తెలియలే వాళ్ళకి. దేవుడు చెప్పాడు ఈద్దంటే కానుకలు పెట్టి దగ్గర ఎందుకు కూర్చుంటాడు యేసయ్య? కానుకలు వేస్తున్నారు కదా, ధనవంతులు వేస్తున్నారు, బీద విధవరాలు కూడా వేసింది కదా. కానుకలు పెట్టి కాడ ఎందుకు కూర్చున్నట్టు యేసయ్య? ఇవ్వకండి కానుకలను చెప్పొచ్చు కదా. లేవీయులు వాటి ద్వారా జీవించాలి. లేవీలకి పొలం ఇవ్వలే, వాళ్ళకి ఆస్తులు ఇవ్వలే, దేవుని సేవే వాళ్ళకి. సేవ మీదే ఆధారపడాలి వాళ్ళు. సేవ మీద ఆధారపడి జీవించాలంటే భక్తులు వేసే కానుకలు. ఇశ్రాయేలుకి పొలం ఇచ్చాడు కదా, ఇల్లు ఇచ్చాడు, వారికి అన్నీ ఇచ్చాడు మిగతా గోత్రాలకి, లేవి గోత్రానికి తప్ప. వాళ్ళందరూ పొలాలు చేసుకొని పంటలు పండించి లేవీలకి తీసుకొని ఇవ్వాలి, మందిరానికి తేవాలి. అది దేవుని యొక్క నియమం. స్తోత్రం. ఎవరన్నా తప్పుడు బోధలు చేస్తే వినవాకండి, మీరు చెడిపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు. నీకు కలిగిన దాన్ని దేవుని సంధికి తేవాలి. లేకపోతే దొంగ అనే ముద్ర వేశాడంటే దేవుడు, పరలోక రాజ్యానికి దూరం అయిపోతారు మీరు. ఎంత అయినా కదా ఇక్కడ నమ్మకంగా దేవుడు నీకు ఎంత ఇస్తాడో దాంట్లో పైసా కూడా తగ్గిపోకుండా ఇవ్వాలి. దేవుని డబ్బుని దేవునికే ఇవ్వాలి. శాలరీ వస్తుండగానే లేక కూలి వస్తుండగానే టక్కన తీసేసి పక్కన పెట్టేయాలి. దేవునిది, ఇది దేవునిది అన్నప్పుడు దాన్ని ముట్టకూడదు. ఇంకంతే. ఆ రోజు నువ్వు పస్తైనా ఉండవు, దాన్ని ముట్టకూడదు. అది దేవుని దగ్గర తెచ్చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? కొత్త నిబంధన ఏం చెప్తుంది? కొత్త నిబంధన ఏం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 23:23 చూడండి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చూపులోను జీలకళ్ళలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, న్యాయమును, కనికరమును విడిచిపెట్టితిరి. వాటిని మానక అంటే దశమ భాగాలు మానక వీటిని కూడా చేయవలసి ఉండేను కదా. వీటిని దశమ భాగం అంటే పుదీనాలో, సూపులో, జీలకర్రలో మీరు ఇస్తూ, దశమ భాగం ఇస్తూ ఏం మానేశారు? న్యాయము, కనికరము, విశ్వాసం మానేశారు. అదే వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండేను కదా. అంటే దేవునికి ఇవ్వడం మానక ఇవి కూడా నువ్వు కలిగి ఉంటేనే పరిపూర్ణుడు అవుతావు. అది దేవునికి ఇస్తున్నామని వీటికి దూరంగా ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాదు. అవి ఇచ్చినందువల్ల పరలోకం బావు, ఈ కలిగి ఉన్నందువల్ల పరలోకం పోతావు. అది చేయాలి, ఇది చేయాలి. 11వ అధ్యాయం తీయండి, లూకాసు వార్త. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, షదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదే. ఇంకొకటి గెలిపాడు ఇక్కడ. దేవుని ప్రేమ, విశ్వాసము, న్యాయము, కనికరము ప్లస్ దేవుని ప్రేమ కలిగి అవి కూడా మీరు చేయాలి అని ప్రభు చెప్పాడు. యేసయ్య బోధ చేశాడు కదా, యేసయ్య బోధను మీరు అనుసరించాలా. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి షోలమైతే ఉందే అలాంటి గొప్ప మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమంటున్నాడు? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఎలా కనబడుతుంది సంఘాన్ని దేవునికి? దేవుడు ఎలా కనబడుతున్నాడు దానికి? లేక సంఘానికి, లేక వధువుకి వరుడు ఎలా కనబడుతున్నాడు? జల్దరు వృక్షం అంటే ఏంది? యాపిల్ చెట్టమ్మా. జల్దరు అంటే యాపిల్. అడవి వృక్షాలు రకరకాలైన ఉన్నాయి. వండిపోయి రాలిపోయేవి ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి. ఒక్కోసారి పురుగు పడుతుంది, ఏరుకి పురుగు పడుతుంది, చెట్టు మొత్తం ఎండిపోద్ది, దానికి సొగసు పోద్ది, అందం పోతుంది, ఆకు రాలిపోతుంది, మోడు బారిపోతుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అలాంటి వాడు కాదు. ఆ అడవి వృక్షాల మధ్య ఇది యేసు ఎలా కనబడుతున్నాడు, నాకు నా వరుడు ఎలా కనబడుతున్నాడు అని అంటే ఆయన జల్దరు వృక్షంలా కనబడుతున్నాడు, యాపిల్ చెట్లా కనబడుతున్నాడు. ఆమేన్. అంటే ప్రత్యేకంగా కనబడుతున్నాడు నా ప్రభు. ఎలా కనబడుతున్నాడు అంట? ఎలా కనబడుతున్నాడు? జల్దరు వృక్షంలాగా. అంటే ఆ ఫలాలు నిత్యము నిలిచి ఉండే ఫలాలు, మనిషిని తృప్తిపరిచే ఫలాలు, మనిషిని తృప్తిపరిచే ఫలాలు. జల్దరు ఎలా ఉంటుంది తినేటప్పుడు? ఆ కాయ, యాపిల్ పండు ఎలా ఉంటుంది? యాపిల్ కాయ ఎలా ఉంటుందమ్మా? చేదుగా ఉంటుందా? ఒగురుగా ఉంటుందా? ఎట్లా ఉంటుందమ్మా? తీయగా ఉంటుందా? యేసు జీవితం అంతే. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఆ అడవి వృక్షాలు, జల్దరు వృక్షము, ఆ యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో నా ప్రభు నాకు అలా కనబడుతున్నాడు. సంఘానికి దేవుడు అలా కనబడతాడు కదా. దేవునికి స్తోత్రం. అందుకనే సూర్యునిలో మచ్చలేదు, కానీ ఆ సూర్యుని చుట్టూ ఉన్న ఉపరితలం మీద మచ్చలు ఉన్నాయి. ఉపరితలం మనమే, మనలో లొసుగులు ఉన్నాయి. సరిదిద్దుకొని ప్రభువులాగా నిష్కల్మషంగా, పవిత్రంగా, ఎలాంటి తప్పుదము లేకుండా, పాపము లేకుండా, మచ్చ లేకుండా జీవించాలి. పుట్టుమచ్చ లేని వాడు ఎవరైనా ఉన్నారా? పుట్టినప్పుడు పుట్టుమచ్చ లేని వాడు భూమి మీదకు రాడు. చెయ్యి గర్భంలో నుంచి బయటకు వచ్చినవాడు పాపి అని చెప్పడానికి పైన పుట్టుమచ్చ ఉంటుంది. ఏడు పాపి అని, ఏడు పాపి పైన చూస్తే పుట్టుమచ్చ అది చూపిస్తుంది. తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి ఒక్క, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోని నా తల్లి నా గర్భం ధరించిందంటే పైన స్కిన్ మీద పుట్టుమచ్చ ఉంటుంది. పుట్టుకతోటి వచ్చే మచ్చ అది ఈడు పాపి అని చెప్తుంది బయట. కానీ లోపలికి తొంగి చూస్తే వాడు పాపి. అంటే పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని చదువుతారు మీరు ప్రకటన గ్రంథం 7:20. పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు ఒకడు కూడా లేడు. నేను పాపిని, దేవా నేను పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశారు. పైన స్కిన్ మీద పుట్టుమచ్చ ఉంటుంది, కానీ లోపల పాపము నివసిస్తుంది. అందుకని దావీదు గారు అన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఉన్నతమైనటువంటి విషయాలు ప్రభు మీకు బయలుపరిచాడు. 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉంటుందో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎట్టున్నాడంట? అడవి వృక్షాల్లో యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో అలాగే నా ప్రియుడు అలా ఉన్నాడు. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలా? ఆయన ఫలిస్తాడు, మంచిదే, బాగుంది. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలా? యోహాను సువార్త తీయాలా? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. 1 నుంచి 3 వచనాలు చదవండి చాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతటా ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండినో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఫలించేటట్లు ఎలా అంటున్నాడు? ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా ఫలింపడు. అయితే ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. ఆమేన్. అని జల్దరు వృక్షము లాంటి యేసు నిన్ను నన్ను ఫలించాలని కోరుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? ఇంకోటి ఫలించడమే కాదు, ఈమెమంటుంది, వధువు ఏమంటుంది చూడండి. వధువు ఏమంటుంది? ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటేని అతని ఫలము నా జిహ్వకు మధురం. మధురం అంటే స్వీట్. యాపిల్ పండు ఎలా ఉంటుందని అడిగా నేను. తీగ ఉంటుంది కదా, మధురము. అది ఆయన మాట మధురమే.
ఆయన జీవితము మధురమే, ఆయన పాలింపు మధురమే, ఆయన అంతా కూడా మధురమే. దేవునికి స్తోత్రం. అంటే మారా మధురంగా మారిందా లేదా? అది మారా మధురంగా మార్చిన దేవుడు మన జీవితాలని మధురంగా మార్చి దానికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ఒక మాట ఉంది, అతని నీడన నేను కూర్చుందను. మనకు ఆయన నీడ, ఆయన నీడ. అశోక్ చక్రవర్తి చెట్లు నాటమన్నాడు. ఎందుకు? కొట్టు పొయ్యిలో పెట్టుకోవడానిక? మరి ఎందుకంట? నీడ కోసం. బాటసారులో ప్రయాణం చేసేటప్పుడు ఎండ దప్పిక పరిస్థితులు వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు ఆ చెట్టు నీడన నిలబడతారు, సేద తీర్చుకుంటారు. అశోకుడికి చాలా ఆలోచన వచ్చింది, ఈ చెట్టు నాటాలి, రోడ్డుకి విరువైపులు నాటాలి, చెట్లని నాటండి. ఎందుకంటే ప్రయాణికులు ఎండ తీవ్రతకు చెట్టు నీడన నిలబడతారు. చూడండి, ఈ రోజున మన ప్రభు జలదోక్షమైతే ఆయన పంచన, ఆయన నీడన మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆయన చెట్టు నీడకు వచ్చాం. మన ఆశ్రయము, మన నీడ ఆయనే. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన మొదట వచ్చిన చదువు. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయన నీడన విశ్రమిస్తాం మనము. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. మీరు కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు మీరు మనమంతా ఎలా ఉండాలి? ప్రభుని ఏమనుకుంటున్నావు? ప్రభు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు? ఒక్కసారి ఆలోచన చేసి దేవునికి ప్రియమైన బిడ్డలంగా ఎత్తబడగలిగే వధువు సంఘంగా సంఘం సిద్ధపడాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎక్కడైనా ఏమైనా తేడా లేకుండా ప్రభు స్వారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మార్చబడిన వారమై ఆయన నీడన మనము సేద తీర్చుకుందాం, ఆయన మహిమపరుస్తాం, ఆయనకి స్తుతులు చెల్లిద్దాం, ఆయన కొరకు గొప్పగా జీవిద్దాం. ఆయన యొక్క సువార్తని లోకంలో ప్రచురించి ఆయనకి మహిమకరంగా జీవించే కృప దేవుడు మీ అందరికీ అందించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. మనిషిని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. మనం త్వరగా గతించి ఎగిరిపోతామా? మనుషులు ఎగిరిపోతారు. యాడికి? విశ్వాస అయితే పరలోకానికే, అవిశ్వాసం అయితే ఎగిరిపోతాడు. అందుకే మనం ప్రభు దారికి ఎగిరిపోవాలి. ఎగురవే పౌరం అనే పాటలో ఉంది కదా, ఎగురవే పావురమా పరమ పావురాంబు తోడగూడి ఎగురవే, ఎగురవే పావురమా పరమ పావురాంబు తోడగూడి ఎగురవే. ఎగిరి వెళ్ళే పావురమా ఏది అడ్డంబు నీకు, ఎగిరి వెళ్ళే పావురమా ఏది అడ్డంబు నీకు, ఎగిరి ఎగిరి పరమ యెరూషలేము చేరా ఎగురవే, ఎగిరి ఎగిరి పరమ యెరూషలేము చేరా ఎగురవే. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల ఎగసిపోయి నెమ్మదిగా ఉందినే. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల ఎగసిపోయి నెమ్మదిగా ఉందినే. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సందేశం మమ్మల్ని కొద్దిగా ఆయన హెచ్చరించడానికి, మేల్కొల్పడానికి, నీ రూపంలోనికి, నీ పరిపూర్ణతలోనికి మార్చబడడానికి, నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో, సంఘంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మాకు వివరించి మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. రాబోయే దినాల్లో ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకొని నీకు ఇంకా సమీపంగా జీవించి ఎత్తబడగలిగే వధువు సంఘంగా సిద్ధపడడానికి నీ కృపా దీవెన బిడ్డలతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.